నమస్తే. గురు భగవానుడు గొప్ప సంపదలకు అధిపతి. గురు భగవానుడి అనుగ్రహంతోనే మనం కోట్ల సంపదను పొందగలం. అదేవిధంగా శుక్ర భగవానుడు రోజువారీ అవసరాలు తీర్చడానికి ఆర్థిక రాబడిని ప్రసాదించగల గ్రహం. శుక్ర భగవానుడి అనుగ్రహంతోనే మనం విలాసవంతమైన సంతోషకరమైన జీవితాన్ని గడపగలం. కాబట్టి ప్రతి ఒక్కరికి గురువు శుక్రుని అనుగ్రహం పూర్తిగా అవసరం. గురు భగవానుడి దయ కోసం ప్రతి గురువారం పసుపు రంగు దుస్తులు ధరించడం, గురు భగవానుడికి పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు పువ్వులు సమర్పించడం శుభప్రదం. ఒక పనస పండుపై దీపం వెలిగించి పూజించడం, పనస పండును నానబెట్టి దండగా కట్టి గురు భగవానుడిని పూజించడం ద్వారా కూడా గురువు అనుగ్రహాన్ని పొందవచ్చు. అదనంగా నల్ల శనగలను రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఉడకబెట్టి వాటిని గుగ్గిళ్లుగా తయారు చేయాలి. వాటిని సమీపంలోని ఆలయానికి వచ్చే భక్తులకు దానంగా ఇవ్వడం ద్వారా గురువు ఆశీస్సులు పొందవచ్చు. గురువారం మాత్రమే దానాలు ఇవ్వడంతో పాటు శుక్రవారం నాడు కూడా దానం చేయాలి. శుక్రుడికి అంకితం చేయబడిన తెల్ల శనగలను గుగ్గిళ్లుగా తయారు చేయాలి. వాటిని ఆలయానికి వచ్చే భక్తులకు దానంగా ఇవ్వాలి. గురు శుక్రవారాలలో నిరంతరం గుగ్గిళ్లను దానం చేయడం ద్వారా మనకు గురువు శుక్రుల అనుగ్రహం సమృద్ధిగా లభిస్తుంది. ఈ దానం వారానికి ఒకసారి చేయడం ప్రత్యేకం. వారానికి ఒకసారి చేయలేని వారు ప్రతి 2 వారాలకు ఒకసారి లేదా నెలకు ఒకసారి నిరంతరం చేయవచ్చు. దీని ద్వారా నిరోధించబడిన ధన ప్రవాహం మనకు సమృద్ధిగా వస్తుంది. సంపద ఊహించలేని స్థాయిలో పెరుగుతుంది. పరిపూర్ణ గురు శుక్రయోగాన్ని సాధించడానికి, సంపద శ్రేయస్సుతో సంతోషకరమైన విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఈ దానాన్ని హృదయపూర్వకంగా అందిస్తాము అని చెప్పుకోవాలి.